ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ మీరు ఏ రూపం చేసుకోకూడదు. మీరు అది మనిషి రూపమైనా, అది పశువు రూపమైనా, అది పక్షి రూపమైనా, అది పాకి పురుగు రూపమైనా ఏ రూపము కూడా మీరు చేసుకోకూడదు. చాలా చరిత్ర తెలియదు, ఏ కాలంలో ఏం జరిగింది, దేవుడు ఎలాంటోడు, ఎలాంటి కార్యక్రమాలు చేశాడనే విషయాలు మనం ఎవరికి తెలియదండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 20వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసులమైన ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే, మనం గమనించినట్లయితే ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది? సుమారుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారండి. కఠినమైన బానిసత్వం అనిపిస్తున్నారు. అక్కడ వాళ్ళ శ్రమ అంతా ఇంత కాదు. వాళ్ళ చేత ఆ కాలంలో ఉన్న ఫరో ఎట్టి పనులు చేయించేవాడు, కఠినమైన పనులు చేయించేవాడు. ఆ భారాన్ని భరించలేక ఈ బానిసత్వంలో నుంచి మాకు విమోచనం కావాలని సుమారుగా 400 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడికి మొరపెట్టారండి. ఏ దేవుడికి మొరపెట్టారంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. ఎందుకంటే మనల్ని రక్షించే దేవుడు ఆయనే, ఆయన వల్ల మాత్రమే మనకు రక్షణ ఉంది అనే విషయం వాళ్ళ పూర్వీకుల ద్వారా నేర్చుకున్న విషయాన్ని బట్టి వాళ్ళు మొరపెట్టినప్పుడు మరి దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఏమంటే ఆ బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించారు. మరి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నేనే మిమ్మల్ని ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చాను, నేనే మిమ్మల్ని విడిపించాను, నేనే మిమ్మల్ని విమోచించాను. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే మీరు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు ఏ దేవుడు మీ ప్రార్థన ఆలకించలేదు, ఏ దేవుడు మీ మొర వినలేదు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని ఆ బానిసత్వంలో నుంచి తప్పించలేదు. అర్థమవుతుందండి? మీ ఇబ్బందుల్లో, మీ శ్రమల్లో, మీ బాధల్లో, మీ కష్టంలో ఏ దేవుడు మిమ్మల్ని చూడలేదు. నేను మాత్రమే మిమ్మల్ని చూశాను, నేను మాత్రమే మీ మొర ఆలకించాను, నేను మాత్రమే మిమ్మల్ని తప్పించాను, నేను మాత్రమే మిమ్మల్ని రక్షించాను. కాబట్టి మీ దేవుడైన యెహోవాను నేనే తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఎందుకంటే రక్షించిన వాడికి ఏమంటే ఆజ్ఞాపించే అధికారం ఉంది. అవునా? ఇప్పుడు మనం పుట్టించిన తల్లిదండ్రులు ఉంటారండి, మన మీద అధికారం ఎవరికి ఉంటుంది? మన తల్లిదండ్రులకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తల్లి మనల్ని 9 మాసాలు మోసి కనింది కాబట్టి, తండ్రి తన రెక్కల కష్టం చేత మరి పిల్లల్ని, చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళని మరి వయసు వచ్చేదాకా పెంచి వాళ్ళని చదివించి మరి వాళ్ళని ప్రయోజనకర్తలుగా చేసిన తర్వాత ఏదైనా వాళ్ళది అనుభవించాలన్నా, వాళ్ళ చేత గౌరవం పొందుకోవాలన్నా అది ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలండి? ఆ కన్న తండ్రికి ఇవ్వాలి, లేదా 9 మాసాలు మోసి కని పెంచిన ఆ తల్లికి ఇవ్వాలి. అంతేగాని పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత మీరెవర్లే అని చెప్పేసి ఎవరో రోడ్డు అంటే పోయే వాళ్ళని గౌరవించడం మొదలెట్టారనుకోండి, ఇతనే మా నాన్న, ఈవిడే మా అమ్మ అని చెప్పి కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఎవరో ఏమన్నా అనామకులను పట్టుకుని ఇదిగో ఏళ్ళ నా తల్లిదండ్రులు అన్నారనుకోండి, కన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? కోపం వచ్చేద్ది. తల్లి ఏమంటుంది? నిన్ను 9 మాసాలు మోసింది నేను, పెంచింది ఇదిగో మేము, ఇదిగో నా రెక్కల ముక్కలు చేసుకుని నేను కష్టపడి నిన్ను పోషించి ఈరోజు ప్రయోజనంగా ఒక వ్యక్తిగా నిన్ను నిలబెడితే ఈరోజు నువ్వు మా మీద తిరుగుబాటు చేస్తావని చెప్పేసి తల్లిదండ్రులకి ఏమొచ్చేసిద్ది? పిచ్చి కోపం వచ్చేసిద్ది వాళ్ళ మీద. అవునా? అందుకని పిల్లలు ఎవరికి లోబడి జీవించాలి? తల్లిదండ్రులకు లోబడి జీవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. ఒకవేళ తల్లిదండ్రులు గౌరవించకపోతే తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది. మరి అదే రీతిగా ప్రియులారు, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తు దేశంలో నుంచి నేనే మిమ్మల్ని నడిపించా, నేనే మీకు విమోచకుణ్ణి, నేనే మీకు రక్షకుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు ఎవరో కూడా మిమ్మల్ని రక్షించలేదు. కాబట్టి ఇదిగో మీరు నన్నే మొక్కండి, నాకే సాగిలపడండి, నన్నే ఆరాధించండి, నన్నే పూజించండి అన్నాడండి దేవుడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ,
భూమి కింద నీళ్ళ ఎండే కానీ మీరు ఏ రూపం చేసుకోకూడదు. మీరు అది మనిషి రూపమైనా, అది పశువు రూపమైనా, అది పక్షి రూపమైనా, అది పాకి పురుగు రూపమైనా, ఏ రూపము కూడా మీరు చేసుకోకూడదు. అలాగని దానికి మీరు సాగిలు పడకూడదు. అలాగే దాన్ని మీరు దేవుడిని దాన్ని పూజించకూడదు. ఎందుకంటే నేను రోషం గల దేవుణ్ణి. మన దేవుడు ఎవరంటండి? రోషం గల దేవుడు. యేసు ప్రభువులో ఉన్న ఆ ప్రేమను చూసి దేవుడు చాతకానుడు అనుకుంటున్నారు ఈరోజు. ఆయన తగ్గించుకుని ఆ రోషాన్నంతా పక్కన పెట్టి మన కోసం సిలువలో చనిపోయాడండి ఆయన. ఆ రోషంతో కానీ ఆయన అలా ఉంటే ఈరోజు ఈ భూమి మీద పాపం చేసిన ఒక మనిషి కూడా దేవుడి ముందు నిలబడలేడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మీరు నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి. ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ. అయితే మరి ఆజ్ఞను వీళ్ళు పాటించారా అంటే ఏమాత్రం కూడా పాటించలే. ఏం జరుగుతూ వచ్చిందంటే తరాలు మారినాయి, ఏమండి, కొన్ని కాలాలు మారినాయి. కాలాలు మారేటప్పటికి ఆటోమేటిక్గా దేవుడిని విడిచిపెట్టేసి ఆ సృష్టిలో ఉన్న వాటిని ఒక విగ్రహాలుగా చేసుకుని వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. వెంటనే దేవుడికి పిచ్చి కోపం వచ్చేసింది. అరే మీకు బుద్ధి లేదా? నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాను కదా, నేనే మిమ్మల్ని విడిపించిందని చెప్పాను కదా, మీరు నన్ను విడిచిపెట్టి, సృష్టికర్తనైన నన్ను విడిచిపెట్టి ఎందుకు ఈ సృష్టిని మీరు ఆరాధిస్తున్నారు అని దేవుడు ఎదురు తిరిగినప్పుడు కూడా చాలా మంది లెక్క చేయలేకపోయారండి. లెక్క చేయనప్పుడు దేవుడు ఇదిగో మరి మీరు నాకు లోపడకపోతే మీ భవిష్యత్తు ఇలా పాడైపోతుందని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు చేశాడు. అయినా కానీ వాళ్ళు ఎవరు కూడా లోబడలేదు.